వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్థః సర్గః. ఇతో వసతి ధర్మాత్మా శరభంగః ప్రతాపవాన్ అధ్యర్థయోజనే తాత మహర్షిః సూర్యసన్నిభః. తం క్షిప్రమభిగచ్చత్వం సతే శ్రేయో విధాస్యతి. 18వ శ్లోకం నుంచి మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ విరాధుడు శాప విమోచన కాలం సమీపించింది, రామచంద్రమూర్తి తనను వధించేశాడు అని భావిస్తూ, రామచంద్ర, నీవు కౌసల్యాకుమారుడవైన దశరథ తనయుడమైనటువంటి రాముడివి అని తెలుసుకున్నాను. ఈమె జనక మహారాజ కుమార్తె సీతాదేవి, అదిగో నీ అంశభూతుడైనటువంటి లక్ష్మణుడు. మిమ్మల్ని అందరినీ ఇప్పటికీ నేను గ్రహించగలిగాను, ఇంతకుముందు అజ్ఞానంతో నేను తెలుసుకోలేకపోయాను అని తన శాపం పొందడానికి గల కారణమును, శాప విమోచన ఉపాయాన్ని, వీటినన్నిటినీ కూడా విరాధుడు రామచంద్రమూర్తికి తెలియజేసి, ఆ విధంగా నీ వల్ల నేను ఇలాగ శాప విమోచనాన్ని పొందుతున్నాను అని ఆనందించి, ఇక ఇక్కడి నుంచి నీవు నా శాప విమోచనం చేసిన తర్వాత నీవు దగ్గరలో, అంటే 1.5 యోజనం దగ్గరలో ఉన్నటువంటి శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళవయ్యా అని అంటూ, ధర్మాత్ముడు, గొప్ప ప్రతాపవంతుడు, అంటే తపస్సే బలంగా కలిగిన వాడు. ఎందుకంటే తపశ్శక్తి ఎంత గొప్పది, ఆయుధముల కంటే, క్షత్రియ తేజస్సు కంటే తపశ్శక్తి ఎంత గొప్పదనే విషయాన్ని మనం విశ్వామిత్ర వృత్తాంతంలో తెలుసుకున్నాం. విశ్వామిత్రుడు ఎన్ని ఆయుధములు ప్రయోగించిన వశిష్ఠుల వారి యొక్క బ్రహ్మదండం ముందు, ఆయన యొక్క తపశ్శక్తి ముందు ఏవీ కూడా నిలబడలేకపోయాయి. అందుకనే కదా విశ్వామిత్రుడు కూడా ఈ ఆయుధములు, ఈ క్షాత్రం తేజస్సు ఇవన్నీ కాదు, ఆ బ్రహ్మ తేజస్సు, తపశ్శక్తి అనేది గొప్పది అని చెప్పి ఆయన కూడా బ్రహ్మర్షిగా మారిపోయారు. మరి అందుకనే ఇక్కడ ప్రతాపవాన్, ఎంతో గొప్పవాడైనటువంటి తపస్సంపన్నుడైనటువంటి సూర్యునితోటి సమానమైన తేజోవంతుడైన శరభంగ మహర్షి ఇక్కడికి 1.5 యోజనముల యొక్క దూరంలో ఆయన ఆశ్రమంలో ఉన్నారు. అక్కడికి నీవు క్షిప్రం అభిగచ్చత్వం, నువ్వు వెంటనే వెళ్ళాలి అక్కడికి అన్నారు. అక్కడికి వెళ్ళమని చెబితే సరిపోతుంది కదా, అలా కాకుండా నువ్వు వెంటనే వెళ్ళాలి అని చెప్పటంలో ఏదో అత్యవసరం అనేది ఉన్నదని తెలుస్తున్నది. ఏమిటి ఆ అత్యవసరం అని అంటే, శరభంగ మహర్షి అగ్నిలో ప్రవేశించే లోపే నీవు శరభంగ మహర్షిని దర్శించాలి అని అంటున్నాడు. మరి శరభంగ మహర్షి అగ్నిలో ఎందుకు ప్రవేశించబోతున్నాడు? ఆ వృత్తాంతం అనేది ఆ సందర్భంలో, శరభంగ మహర్షిని దర్శించినటువంటి సందర్భంలో మనం చెప్పుకుందాము. అయితే ఇక్కడ విరాధుడు రాముడితో అంటున్నాడు, శరభంగ మహర్షి ఆశ్రమానికి నీవు త్వరగా వెళ్ళాలి రామచంద్ర, అక్కడికి వెళ్ళడం వల్ల నీకు శ్రేయస్సు అనేది కలుగుతుంది అన్నారు. ఏమిటి శ్రేయస్సు అని అంటే, కేవలం ఆనందాన్ని ఇచ్చేది, సుఖాన్ని ఇచ్చేది శ్రేయస్సు కాదు. ఏదైతే మన జీవితానికి సార్థకతను చేకూర్చుతుందో, ఏదైతే మనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుందో, ఏదైతే మన వంశానికి కూడా వన్నె తెస్తుందో దానినే శ్రేయస్సు, దానినే హితము అని అన్నారు. కానీ కేవలం క్షణికమైనటువంటి ఆనందాన్నో లేకపోతే సుఖాన్నో ఇచ్చేటటువంటి దాన్ని శ్రేయస్సు అని అనరు. శ్రేయస్సు సుఖవంతమైనది అవ్వవచ్చుగాక, కానీ సుఖం మాత్రమే శ్రేయస్సు అనుకుంటే అది పొరపాటు. ఇక్కడ ఏమంటున్నాడు విరాధుడు, నీకు శ్రేయస్సుని కలుగజేస్తాడు ఆ మహర్షి, అంటే నీకు హితాన్ని కలుగజేస్తాడు ఆ మహర్షి. కావున నీవు వెంటనే ఆ మహర్షిని దర్శించవయ్యా, ఇక్కడికి 1.5 యోజనముల దూరంలో ఉన్నది అని చెప్పాడు. చెప్పి ఇంకా విరాధుడు అంటున్నాడు, అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశలీ వ్రజ రక్షసాం గత సత్వానాం
ఏష ధర్మ సనాతన. ఇంకా అంటున్నాడు రామచంద్ర, నీవు అనుకున్నట్లుగానే నన్ను అవటే ఒక పెద్ద గొయ్యి తీసి ఆ గొతిలో పాతిపెట్టవయ్యా. అలా పాతిపెట్టినట్లయితే అదేదో నన్ను దండించడమే కాదు, నాకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి ఉపాయం కూడా అదే అని అంటున్నాడు. ఎందుకని అంటే ఆ విషయాన్ని చెబుతూ, రామభద్ర అవటే చాపి భువిష్వభ్రే, అంటే ఇక్కడ అవటము అని అంటే ఆ భూమి యందు తీసినటువంటి గొయ్యి ఏదైతే ఉన్నదో దాన్ని అవటము అంటారు. అటువంటి అవటములో కుశలీ వ్రజ, నన్ను ఉంచి ప్రక్షిప్య, అటువంటి గోతిలో నన్ను ఉంచి అలా పాతిపెట్టి నీవు కుశలి, చక్కగా కుశలుడవై, అంటే ఆర్తులను రక్షించాను అనే తృప్తితోటి, ఇక్కడ ఉన్నటువంటి మహర్షులందరినీ కూడా కాపాడగలిగాను అనే ఆత్మవిశ్వాసంతో ఇక్కడ నుంచి నీవు బయలుదేరి వెళ్ళవయ్యా అని అన్నాడు. అంటూ ఎందుకు ఈ విధంగా ఆ విరాధుడు కూడా తనను ఆ విధంగా గోతిలోనే పూడ్చిపెట్టమని ఎందుకు అడుగుతున్నాడు అంటే దానికి కూడా విరాధుడే కారణం చెబుతున్నాడు. ఏమని అంటే, ప్రాణములు పోయినటువంటి రాక్షసులను గనక భూమిలో పాతిపెట్టినట్లయితే వారు తరువాత మోక్షాన్ని పొందుతారు, స్వర్గాన్ని పొందుతారు అనేది ధర్మము. అలాగా చనిపోయిన వాడు అదేవిధంగా వదిలేసి ఏ జంతువులో పీకు తింటే కనుక వీళ్ళకి సద్గతులు కలగవు. కానీ అలా మరణించినటువంటి రాక్షసులను గనక భూమి యందు గనక పాతిపెట్టినట్లయితే అప్పుడు వారికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇదే ధర్మము. రక్షసాం గతసత్వానాం ఏష ధర్మ సనాతన, ఇదే పూర్వం నుండి వస్తున్నటువంటి ధర్మము. కావున రాక్షసులు గతించినప్పుడు వారిని ఈ విధంగా ఉంచాలి. అవటేయే నిధీయంతే, తర్వాత శ్లోకంలో చూడండి, అవటేయే నిధీయంతే తేషాం లోకా సనాతన. ఏ రాక్షసులైతే మరణించిన తర్వాత ఈ విధంగా భూమిలో అలాగా అవటము యందు గోతి యందు పాతిపెట్టబడతారో వారికి లోకా సనాతన, సనాతనమైనటువంటి లోకములు మోక్ష మార్గములు సిద్ధిస్తాయి. కావున నన్ను నీవనుకున్నట్లుగానే ఇలా అవటము యందు పాతిపెట్టి నీవు అనుకున్నటువంటి కార్యాన్ని సాధించిన వాడివై, ఆశ్రయించినటువంటి వారు మహర్షులందరినీ కాపాడినటువంటి వాడివై నీవు చక్కగా ఆ శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళవయ్యా రామచంద్ర అని చెప్పి విరాధుడు చెప్పి, ఏవముక్త్వాతు కాకుత్స్థం విరాధశర పీడిత బభూవ స్వర్గం సంప్రాప్త న్యస్తదేహో మహాబలా. ఇంకా రాముడితోటి ఈ విధంగా విరాధుడు చెప్పి ఆ విరాధుడు ఆ శరీరం నుండి న్యస్తదేహ, రాక్షసాంశ కాకుండా ఈ గంధర్వాంశ ఏదైతే ఉన్నదో తుమ్మునుడు ఆ శరీరం నుండి బయటకు వచ్చి, ఏవముక్త్వాతు కాకుత్సం విరాధ శరపీడిత, మహాబల గొప్ప బలసంపన్నుడైనటువంటి విరాధుడు శరపీడిత, రాముని యొక్క బాణము చేత పీడింపబడనివాడై, చూడండి, కాకుత్స్థం ఏవం ఉక్త్వా, ఇక్కడ రాముని యొక్క ఆయుధముల చేత పీడించబడకపోవటం వలననే విరాధుడు రాముని యొక్క సాక్షాత్తు స్పర్శ పొందగలిగాడు. అలా పొందటం వల్ల అతని యొక్క శాప విమోచనం అనేది కలిగింది. అందుకనే అంటున్నాడు, కకుత్సవంశీయుడైనటువంటి రాముడితోటి ఈ విధంగా అంటున్నాడు, న్యస్తదేహ, తన దేహాన్ని విడిచిపెట్టి స్వర్గం ప్రాప్త, స్వర్గం ప్రాప్త బభూవ, స్వర్గాన్ని పొందినవాడయ్యాడు. రాముని యొక్క స్పర్శతోటి, అతని యొక్క ముష్టిఘాతములు, అతని యొక్క పాద స్పర్శతోటి విరాధుడు మరి ఆ దేహాన్ని విడిచి ఆయన స్వర్గానికి వెళ్ళాడు అని అంటూ, ఇంకా తర్వాత విరాధుడు చెప్పినటువంటి మాటలను విన్నటువంటి రామలక్ష్మణుడు కూడా, మరి విరాధుడైతే విరాధుల్లో అతని యొక్క ఆ గంధర్వాంశ అయితే వెళ్ళిపోయింది, కానీ అతనిలో ఉన్న రాక్షసాంశ ఏదైతే ఉన్నదో అది అలాగే ఉన్నది. మరి దానిని పాతిపెట్టాలి, అది బయటికి రాకుండా విజృంభించకుండా చూడాలి. అందుకనే తచ్చుత్వా రాఘవో వాక్యం లక్ష్మణం యాది దేశ కుంజరస్యేవ రౌద్రస్య రాక్షసస్యాస్య లక్ష్మణ వనేస్మిన్ సుమహత్ శ్వభ్రం
ఖనతాం రౌద్రకర్మణ సుమహత్స్వభ్రం అని అంటూ చెబుతున్నాడు రాఘవ. ఇక రామభద్రుడు తద్వాక్యం శ్రుత్వా, విరాధుడు చెప్పినటువంటి ఆ మాటలను విని విరాధుడు ఏమని చెప్పాడు, నన్ను ఈ విధంగా భూమిలోనే పాతిపెట్టవయ్యా, అదే నాకు మోక్షకారకం అవుతుంది, అదే నాకు స్వర్గాన్ని తెచ్చిపెడుతుంది, అదే ధర్మము అని చెప్పి అని విరాధుడు మరి అతడు స్వర్గానికి వెళుతున్నాడు. వెళుతుంటే ఇంకా ఆ విరాధుని యొక్క మాటలు విన్నటువంటి రామచంద్రుడు లక్ష్మణుడితో, లక్ష్మణ రౌద్రస్య రౌద్రకర్మణ అస్య రాక్షసస్య, రౌద్రాకారంతో ఉన్నటువంటి వాడు అంటే ఈ రాక్షసాంశ ఇంకా ఇలాగే ఉన్నది కదా, కావున రౌద్రాకారంతో ఉన్నటువంటి వాడు, రౌద్రకర్మణ భయంకరమైనటువంటి పనులు చేసేటటువంటి వాడైన ఈ రాక్షసుని పాతిపెట్టడానికి, రాక్షసుణ్ణి ఖననం చేయడానికి, కుంజరస్యేవా ఏనుగును పాతిపెట్టడానికి ఏ విధంగా అయితే ఒక పెద్దదైనటువంటి అవటమును గొయ్యిని తవ్వుతారో అటువంటి గొయ్యిని కన్యతాం తవ్వాలయ్యా అని లక్ష్మణం యాదిదేశ అని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు రామచంద్రమూర్తి. ఆదేశిస్తే ఇత్యుక్త్వా లక్ష్మణం రామః ప్రదరః కన్యతామితి తస్థౌ విరాధమాక్రమ్య కంఠే పాదేన వీర్యవాన్. ఇంకా విరాధుడిలో ఆ రాక్షసాంశను పూర్తిగా తొక్కిపెట్టాలి కదా, పైగా ఇలాగా రాముని చేత ముష్టిఘాతములకు పాదముల యొక్క ఘాతములకు కూడా దెబ్బతినటువంటి విరాధుడు ఎక్కువగా అరుస్తూ ఉన్నాడు. ఆ అరుస్తున్నటువంటి అతని యొక్క శబ్దములకు ఈ అడవిలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా బెదిరిపోతూ ఉన్నాయి. విరాధుడు విజృంభిస్తున్నాడేమో అన్నట్లుగాను ఇంకా మళ్ళీ విజృంభిస్తాడేమో అన్న భయంతో బెదిరిపోతున్నాయి కదా. అందుకని విరాధుడు అరవకుండాను మరలా అతనిలో ఉన్నటువంటి రాక్షసాంశ ఏదైతే ఉన్నదో అది ఉత్పన్నం కాకుండాను రెచ్చిపోకుండాను ఉండే విధంగా మరి లక్ష్మణునితోటి పరాక్రమవంతుడైనటువంటి రామభద్రుడు లక్ష్మణునితోటి ఆ గొయ్యి తవ్వమని చెప్పి రాముడు మాత్రం ఆ విరాధుని యొక్క కంఠం మీద తన కాలు ఉంచి అతడిని ఆ విధంగా అదిమి పెట్టి ఉంచేశాడు. ఉంచి ఏమన్నాడు, ఏనుగును పాతిపెట్టడానికి ఏ విధంగా అయితే గొయ్యిని తవ్వుతారు అదేవిధంగా అంత విశాలమైన పెద్దదైనటువంటి గొయ్యిని తవ్వవయ్యా అని అంటే ఇక్కడ ప్రదరఖన్యతాం అని అన్నారు. దరహ అంటే లోతు అని అర్థం, ప్రదరహ అంటే బాగా లోతు అని అర్థం. అంటే ఇంతకు ముందేమో ఏనుగును బాధిపెట్టే అంత వెడల్పైనటువంటి పెద్ద వెడల్పును చెప్పాడు. ఇక ఈ శ్లోకంలో ఏం చెప్పాడు, ప్రదరహ అంటే లోతు కూడా ఎంత ఉండాలో అని చెప్పి బాగా లోతుగా తవ్వమని చెప్పాడు. చెప్పి ఇంకా రామచంద్రమూర్తి కంఠే ఆక్రమ్య, పరాక్రమవంతుడైనటువంటి రామచంద్రమూర్తి ఆ విరాధుని యొక్క కంఠము యందే ఆక్రమ్య అణగిదొక్కి నొక్కిబెట్టి తస్థౌ అక్కడే ఉన్నాడు. ఆ శరీరం కదలకుండా రాముడు ఆ విధంగా చూస్తున్నాడు. లక్ష్మణుడేమో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు. తతఃఖనిత్రమాదాయ లక్ష్మణశ్వభ్రముత్తమం అఖనత్ పార్శ్వతస్తస్య విరాధస్య మహాత్మనః. చూడండి ఇక్కడ లక్ష్మణ ఖనిత్రం ఆదాయ, లక్ష్మణుడు ఇంకా ఖనిత్రము అంటే పలుగు అంటాం కదా, గడ్డపార పలుగు, వీటిని ఖనిత్రము అంటారు. వీటిని తవ్వుటకు తవ్వేందుకు సాధనాలైనటువంటి ఆ పలుగు పార మొదలైనటువంటి వాటిని తీసుకుని మహాత్మనః తస్య విరాధస్య, మహాత్ముడైన విరాధుడిని మహాత్ముడని పోల్చడం ఏమిటండి అని అంటే ఇక్కడ మహాత్మ ఆత్మశబ్దానికి ఆత్మో ఇత్నో ధృతిర్బుద్ధి స్వభావో బ్రహ్మవర్చస అని చెప్పినట్లుగా ఆత్మశబ్దానికి ప్రయత్నము అని, ధైర్యము, బుద్ధి, స్వభావము, పరమాత్మ, దేహము అనే అర్థము కూడా ఉన్నది. కాబట్టి మహాత్మనః పెద్ద దేహం కలిగినటువంటి వాడైనా అంటే కొండంత దేహంలాగా పెద్ద ఏనుగులాగా ఉన్నటువంటి దేహంతో కూడినటువంటి వాడైన విరాధుని యొక్క పార్శ్వత అతడి పక్కనే అతడు పడిపోయినటువంటి రాముడు ఎక్కడైతే తొక్కిపెట్టి ఉంచాడు విరాధుడిని దాని పక్కగానే ఒక పెద్ద గొయ్యి విరాధుడు పట్టేంతటి పెద్దగా ఉన్నటువంటి లోతైనటువంటి వెడల్పైనటువంటి శుభ్రం అంటే గొయ్యిని అఖనతు లక్ష్మణుడు సిద్ధం చేశాడు, తవ్వాడు. తమ్ముక్త కంఠం నిష్పిష్య శంకుకర్ణం మహాస్వనం
విరాధం ప్రాక్షిపచ్ఛ్వభ్రే నదంతం భైరవస్వనం. ఇంకా లక్ష్మణుడు ఎప్పుడైతే ఆ గొయ్యి తీశాడో రామచంద్రమూర్తి ఆ విరాధుని యొక్క కంఠం మీద నుంచి కాలు తీసి అతని ఒక ముద్దగా చుట్టాడుట. అంతే కదా, విశాలంగా అట్లా వదిలేస్తే ఆ గోతిలో పట్టాలి కదా. అందుకని అతన్ని ఒక ముద్దగా చేసి ముక్తకంఠం మహాస్వనం. ముక్తకంఠం అంటే అప్పటి వరకు అణగదొక్కినటువంటి ఆ కంఠమును విడిచిపెట్టాడు. ఎప్పుడైతే కంఠాన్ని విడిచిపెట్టాడో రాముడు అప్పటి నుంచి ఆ శరీరం నుండి పెద్దగా ధ్వని చేస్తూ ఉన్నాడు. మహాస్వనం, పాదం తీయగానే గొంతు విప్పి పెద్దగా అరుస్తూ ఉన్నటువంటి వాడు. శంకుకర్ణం, ఇంకా చెబుతున్నారు శంకు శబ్దానికి కీలము లేకపోతే శీల సూదిలాగా ఉండేటటువంటిది అని అర్థం అన్నమాట. అలాగా సూదిగా ఉన్నటువంటి కర్ణములు కలిగినటువంటి వాడైన ఆ విరాధుణ్ణి ఇంకా చెబుతారు. ఈ శంకుకర్ణము అంటే గాడిద చెవులు ఉంటాయి కదండి, ఆ గాడిద వంటి చెవులు అనమాట. ఇలాగా పొడవుగాను అవేవో సూదుల్లాగా కనిపిస్తాయి చూడడానికి. అలాగ గాడిద వంటి చెవులు కలిగినటువంటి వాడు. గాడిద వంటి చెవులు కనుక ఉన్నట్లయితే వాటిని శంకుకర్ణులు అని అంటారు. ఆ విధమైనటువంటి చెవులు ఇతడికి విరాధుడికి ఉన్నాయి కావున అతడిని శంకుకర్ణ అని సంబోధించాడు. అందుకనే శంకుకర్ణం, శంకు వంటి కర్ణములు చెవులు కలిగినటువంటి వాడైన ఆ విరాధుణ్ణి తం విరాధం శ్వభ్రే ప్రాక్షిపతు. అలా అరుస్తూ ఉన్నటువంటి ఆ విరాధుణ్ణి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా కలిసి శ్వభ్రే ఆ గోతిలో పడేశారు. మరి ఆ గోతిలో పడేసిన తర్వాత దాన్ని పూడ్చిపెట్టాలి కదా, అదే చెబుతున్నారు. తమాహవే నిర్జితమాశు విక్రమౌ స్థిరాబుభౌ సంయతి రామలక్ష్మణౌ ముదాన్వితౌ చిక్షిపతుర్భయావహం నదంతముత్క్షిప్య బిలేతు రాక్షసం. ఇంకా రామలక్ష్మణులిద్దరూ కూడా ఇంతకుముందు అన్న విధంగానే యుద్ధంలో అతడిని పడదోసినటువంటి వాడే రాముని యొక్క ఉపాయంతో, అదేవిధంగా ఆ విరాధుడు చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా ఆశు విక్రమౌ, రామలక్ష్మణుడు ఆశు విక్రమం అంటే ఎక్కడ ఎంతటి వేగం కావాలో అంత వేగంగా పరాక్రమాన్ని చూపించగలిగినటువంటి వారు. అంతే కదండి, ఏ పనిని ఎంత వేగంగా చేయాలో అంత వేగంగా చేయాలి, ఎంత నెమ్మదిగా చేయాలో అంత నెమ్మదిగా చేయాలి. సందర్భోచితంగా మన బుద్ధిని ఉపయోగించి ఆయా పనులను చేయాలి కదా. అందుకైతే ఇక్కడ యుద్ధంలో ఆశు విక్రమౌ, వడిగల వేగవంతమైనటువంటి సందర్భోచితమైనటువంటి పరాక్రమం కలిగిన, సంయతి స్థిరౌ, యుద్ధంలో స్థిరమైనటువంటి బుద్ధి అంటే ఏమిటి? యుధి విక్రమ అని అన్నారు. యుద్ధంలో పరాక్రమాన్ని చూపించడం, వెనుకడుగు వేయకపోవటం. ప్రకృతి సిద్ధమిదం మహాత్మనాం, మహాత్ములకు ఇది స్వతసిద్ధంగా వచ్చినటువంటి స్వాభావికమైనటువంటి లక్షణము అన్నారు. అటువంటి లక్షణం కలిగిన వాళ్ళు రామలక్ష్మణుడు. అందుకనే సంయతి స్థిరవు, యుద్ధంలో వెనుదీయనటువంటి స్థిరమైనటువంటి పరాక్రమం కలిగిన వారైన రభౌ రామలక్ష్మణుడు, రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ముదాన్వితౌ, ఆ విరాధుణ్ణి ఈ విధంగా పాతి పెట్టడంతో చాలా ఆనందాన్ని పొందినవారై ఆహవే నిర్జితం భయావహం తం బిలేతు ఉత్క్షిప్య చిక్షిపతు. ఎంతో ఆత్మవిశ్వాసంతో పరాక్రమంతో ఆ విరాధుణ్ణి ఆ బెలము అంటే ఆ గొయ్యి యందు నిక్షేపణ చేసి వాళ్ళు ఆనందించారట. ఎందుకని వాళ్ళు ఆనందించింది ఏమిటి? విజయ గర్వంతో కాదు, తాము చేసినటువంటి ఈ కార్యం వల్ల అడవిలో ఉన్నటువంటి మహర్షులకు ఉపకారం అనేది కలుగుతుంది, వారి యొక్క ఆపదలు తీర్చినట్లు అవుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఎంతో ఆనందపడ్డారట. అవధ్యతాం ప్రేక్ష్య మహాసురస్యతౌ శితేన శస్త్రేణ తదా నరర్షభౌ సమర్థ్య చాత్యర్థ విశారదాబుభౌ బిలే విరాధస్య వధం ప్రచక్రతు. ఇంకా బిలంలో పడేయటానికి కారణం అంటే ఏమిటి? బిలంలో ఎందుకు పడేశారు అని అంటే ఇంతకుముందే ఆ కారణాన్ని చెప్పారు. దాన్నే సారభూతంగా మరలా ఇంకోసారి ఈ కారణాన్ని చెబుతున్నారు. తదా నరర్షభౌ, అప్పుడు నరశ్రేష్ఠులైనటువంటి అత్యర్థ విశారదౌ, మిక్కిలి నేర్పరులు అంటే యుద్ధం చేతగాక
అతనిని గోతిలో పడేయలేదు. యుద్ధం చేయడంలో గొప్ప నేర్పరులైనటువంటి వారు, ఆయుధం ప్రయోగించడంలో మేటి విలికాళ్ళైనటువంటి వారు. ఉభౌ శితేన శస్త్రేణ మహాసురస్య విరాధస్య అవధ్యతాం ప్రేక్ష్య. వాడి అయినటువంటి శస్త్రములతో కానీ మంత్రంతో కూడినటువంటి అస్త్రములతో కానీ ఈ విరాధుడిని వధించడం అనేది కుదరదు అనే విషయం తెలిసినటువంటి వారు కావున, ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు కావున అతడిని వధించడానికి వేరే ఉపాయంగా ఈ విధంగా గోతిలో అతడిని పాతిపెట్టాలి అని నిశ్చయించి బిలే వధం ప్రచక్రతు, ఆ బిలంలో పడేసి అతడిని వధించారు అని అన్నారు. ఇదేంటండి, ఇది ఎలా కుదురుతుంది అని అంటే, ఇలా బిలంలో పడేసి వధించడం అనేది అన్యాయం కదా అంటే, అన్యాయం ఏమున్నదండి? ఆ రాక్షసుడు ఏ విధంగా వధించబడతాడో ఆ విధంగా వధించడం అనేది న్యాయమవుతుంది. అలాగే బ్రహ్మగారు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరములు ఏవైతే ఉన్నాయో ఆ వరములను, ఆ నియమములను తప్పకుండా ఇతడు వధించడం అనేది న్యాయమవుతుంది. కానీ క్షత్రియులైండి గోతిలో పడేశారు అంటే అందులో ఔచిత్యమే ఉన్నది. కావున క్షత్రియులు అయినప్పటికీ కూడా అతడిని వధించడానికి ఉపాయం ఏదైతే ఉన్నదో ఆ ఉపాయాన్ని అనుసరించి అతడిని ఆ గోతి యందు ఉంచి అతడిని వధించారు అని అంటున్నాడు. పైగా ఇది రాముడికి మాత్రమే వచ్చినటువంటి ఆలోచన కాదు. రాముడు ఈ ఆలోచన ఎప్పుడైతే చెప్పాడో ఇదే తనను వధించడానికి మార్గం అనే విషయాన్ని విరాధుడు కూడా స్వయంగా చెప్పాడు కదా. స్వయం విరాధేన హి మృత్యుమాత్మనః ప్రసహ్య రామేణ వధార్థమీప్సితః నివేదితః కాననచారిణా స్వయం నమే వధశస్త్రకృతో భవేదితి. పైగా విరాధుడే స్వయంగా చెప్పాడు, నన్ను మీరు ఏ అస్త్రశస్త్రములతోటి కూడా వధించలేరు, ఎన్ని బాణాలు ప్రయోగించినా వ్యర్థమే, నన్ను వధించడానికి ఇంకో ఉపాయాన్ని ఆలోచించుకోండి మీకు బుర్ర ఉన్నట్లయితే అన్నట్లుగా మరి విరాధుడే చెప్పాడు. బుర్ర ఉన్నవాళ్ళు కావున రామలక్ష్మణులు ఈ విధంగా రాముడు ఆలోచించి ఇతడిని అస్త్రశస్త్రములతో కాదు, ఇతడిని ఆ భూమిలో ఉంచి పాతిపెట్టి ఇతడిని వధించాలి అని అన్నాడు. దాన్ని విరాధుడు కూడా సమర్థిస్తూ అలాగే చెయ్యండి, ఆ విధంగానే నాకు మోక్షం అనేది వస్తుంది, స్వర్గాన్ని నేను పొందగలుగుతాను, ఇదే ధర్మము అని చెప్పి విరాధుడే కోరినట్లుగా మరి రాముడితోటి అన్నాడు. ఆ విధంగా రాముడి యొక్క ఉపాయానుసారము విరాధుని యొక్క కోరికను అనుసరించి విరాధుని ఆ విధంగా బిలములో పాతిపెట్టి అతడిని వధించారంటే ఇది రాముడి యొక్క ఉపాయము, విరాధుని యొక్క కోరిక అనే విషయం కూడా దీని ద్వారా తెలుస్తున్నది. అందుకనే కారణచారిణ రామేణ ప్రసహ్య ఆత్మనః వధార్థం, రాముడి చేతిలో తాను వధించబడాలి అనే కోరికతోటి విరాధుడు రాముడు ఆలోచించినటువంటి ఉపాయాన్ని అలాగే చెయ్యమని చెప్పి మరి సలహా చెప్పి మరి అతను వధింపబడటానికి సిద్ధపడ్డాడు. అలా విరాధుని చేత ప్రార్థింపబడినటువంటి వాడైన రామచంద్రుడు ఆ విధంగా విరాధుడిని ఆ బిలమయందు, ఆ గొయ్యందు ఉంచి అతడిని పరిమార్చాడు, అతన్ని వధించి మోక్షాన్ని అనుగ్రహించాడు, అతనికి శాప విమోచనాన్ని కలగజేసి అతడి లోకానికి అతడు వెళ్లేందుకు అవకాశాన్ని కలుగజేశాడు. ఈ విధంగా రామలక్ష్మణుడు విరాధుడిని వధించాడు. మరి విరాధుడిని వధించిన తర్వాత వారు ఏ విధంగా ఆనందించారు, సీతాదేవి యొక్క ఆ భావన ఎలా ఉన్నది, వారు అక్కడి నుంచి శరభంగ ఆశ్రమానికి ఏ విధంగా వెళ్ళారనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఇతో వసతి ధర్మాత్మా శరభంగ ప్రతాపవాన్ అధ్యర్థయోజనే తాత మహర్షి సూర్య సన్నిభః తం క్షిప్రమభిగచ్చత్వం సతే శ్రేయో విధాస్యతి అవటే చాపి మాం రామ ప్రక్షిప్య కుశలీ వ్రజ రక్షసాం గత సత్వానాం ఏష ధర్మః సనాతనః అవటే ఏ నిధీయంతే తేషాం లోకాః సనాతనాః ఏవముక్త్వా తు కాకుత్స్థం విరాధః శరపీడితః బభూవ స్వర్గం సంప్రాప్తః న్యస్తదేహో మహాబలః తచ్ఛ్రుత్వా రాఘవో వాక్యం
లక్ష్మణం వ్యాధిదేశః కుంజరస్యేవ రౌద్రస్య రాక్షసస్యాస్య లక్ష్మణ వనేస్మిన్ సుమహచ్ఛ్వభ్రం ఖనతాం రౌద్రకర్మణః ఇత్యుక్త్వా లక్ష్మణం రామః ప్రతరః ఖన్యతామితి తస్థౌ విరాధమాక్రమ్య కంఠే పాదేన వీర్యవాన్ తతః ఖనిత్రమాదాయ లక్ష్మణశ్వభ్రముత్తమం అఖనత్ పార్శ్వతస్తస్య విరాధస్య మహాత్మనః తం ముక్తకంఠం నిష్పిష్య శంకుకర్ణం మహాస్వనం విరాధం ప్రాక్షిపచ్ఛ్వభ్రే నదంతం భైరవస్వనం తమాహవే నిర్జితమాసు విక్రమౌ స్థిరావుభౌ సంయతి రామలక్ష్మణౌ ముదాన్వితౌ చిక్షిపతుర్భయావహం నదంతముత్క్షిప్య బిలేతు రాక్షసం అవధ్యతాం ప్రేక్ష్య మహాసురస్యతౌ శితేన శస్త్రేణ తదా నరర్షభౌ సమర్థ్య చాత్యర్థ విశారదాబుభౌ బిలే విరాధస్య వధం ప్రచక్రతుః స్వయం విరాధేన హి మృత్యుమాత్మనః ప్రసహ్య రామేణ వధార్థమీప్సితః నివేదితః కాననచారిణా స్వయం నమే వధః శస్త్రకృతో భవేదితి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే చతుర్థ సర్గే ఏకాదశ శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన నుండి మంగళాంతం వరకు పఠించుకుని ఈనాటి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.